ఇక అలా సినిమాల్లో వచ్చిన ఫేమ్తో రాజకీయాల్లోకి రావాలని తారకరత్న తన తాత స్టార్ట్ చేసిన టీడీపీ పార్టీలో చేరి యాక్టివ్గా ఉంటూ ఒకవైపు సినిమా మరోవైపు వెబ్ సిరీస్లు చేస్తూ పార్టీ మీటింగ్స్లో పాల్గొనేవాడు. అలా ఏపీ ఎన్నికల ముందు యువగలం పాదయాత్రలో తారకరత్న పాల్గొనగా తనకి కార్డియాక్ అరెస్ట్ అయి స్పృహ తప్పిపోవడంతో ఇమీడియట్ గా కుప్పం హాస్పిటల్లో చేర్పించిన అతని సిచ్యువేషన్ క్రిటికల్ గా ఉండడంతో బెంగళూరుకి తీసుకెళ్లారు. ఇక అక్కడ యుఎస్ఏకి చెందిన హార్ట్ స్పెషలిస్టులు ఉండడంతో అడ్వాన్స్ యాంజియోప్లాస్టీ, ఇంట్రా ఆర్టిక్ బెలూన్ పంప్ లాంటి ట్రీట్మెంట్లు ఇస్తూ 23 రోజులు ఐసీయూలో ఉంచిన తన భర్తని ఎలాగైనా కాపాడుకోవాలని అలేఖ్యారెడ్డి తన 3 పిల్లలతో హాస్పిటల్ దగ్గరే 23 రోజులు సతమతమైంది. అయినా కూడా తన భర్త ఖచ్చితంగా కోలుకొని ఇంటికి వస్తాడనుకున్న అలేఖ్యారెడ్డికి నిరాశ మిగులుస్తూ డాక్టర్లు ఇచ్చిన అడ్వాన్స్ ట్రీట్మెంట్ తన బాడీకి సహకరించకపోవడంతో తారకరత్న 2023 ఫిబ్రవరి 18న తన 40వ పుట్టినరోజు మరో 4 రోజులు ఉందనగా ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోవడంతో అలేఖ్యారెడ్డికి ఆకాశం తలపై వచ్చి పడినట్లయింది.